భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియును నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. నీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఇలాగో ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలిగట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 2 వాక్యాలు కూడా మరి పిన్ని జీవితంలో ప్రభు అలాగ తన కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ సమయంలో సహోదరులు ప్రియులు బాలరాజు గారు ఒక 5 నిమిషాలు దేవుని మాటల్ని చెప్తారు. శ్రద్ధగా విందాం. ప్రభు చూపించిన కృపను బట్టి మనమందరము కూడా ఆయన మహిమార్థకరంగా జీవించాలి. ఆయనకి ఇష్టలుగా ఈ వివాహము పూర్తయ్యేంత వరకు కూడా జరిగించాలి. ఏ విషయంలోనూ కూడా దేవుని వాక్యమునకు విరుద్ధముగా కాకుండా దేవుని వాక్యముకు లోబడి మరి ఈ పరిశుద్ధమైన వివాహాన్ని జరిగించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచబడతాడు. అలాగే కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో చాలామంది వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే వివాహాలు ఎలా చేసుకుంటున్నారంటే మరి ఈ పెండ్లి కుమార్తెను కానీ పెండ్లి కుమారుణ్ణి కానీ సిద్ధపరిచేటప్పుడు నానా విధమైన అల్లరితో నానా విధమైన మరి పనులతో చేస్తూ ఉన్నారు. నిజమే, లోకములో ఉన్నవారికి మనకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. మనం దేవునికి వాక్యానికి కట్టబడి ఉన్నాము కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలి. లోకంలో ఉన్నవారైతే దేవుని వాక్యం వారికి తెలియదు కాబట్టి వారు ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ఉన్నారు. ఉండగా ఎలా వెళ్ళిపోతుందంటే ఈ కల్చర్, ఈ సాంప్రదాయం, ఇంకోటి ఈ దేవునికి సంబంధించిన పరిచర్య లోకానురీతిగా మారిపోతుంది. పూర్వము అన్యులు ఎలా చేసేవారో ఇప్పుడు అన్యులు ఎలా చేస్తున్నారో ఆ అన్యాచారంలోకి క్రమక్రమంగా మారిపోతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి అన్యాచారంలోకి మనం వెళ్లకుండా దేవుని కుటుంబం కాబట్టి, దేవుని ఎరిగిన కుటుంబం కాబట్టి ఆత్మీయతలో మనందరం కూడా అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. అప్పుడే దేవుడు మహిమపరుచుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం కూడా మనకు చాలా సందర్భాల్లో కనబడుతుంది. దేవుని వాక్యానికి విరోధముగా చేసిన వారు ఎవరు కూడా వర్ధిల్లలేదు. దేవుని వాక్యానికి విరోధంగా చేసిన వారు వివాహమైనా లేకపోతే ఏదైనా శుభకార్యమైనా ఏదైనా గృహాల్లో పనైనా కానీ దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసిన వారు ఎవరు కూడా వర్ధిల్లినట్లుగా మనం చూడలేదు. అయితే మరి కుటుంబము, సహోదరి వనితా గారు అలాగే సామ్యూల్ గారు కుటుంబం అంతా కూడా మేము చెప్పక్కర్లేదు, మేము కొత్తగా మరి లోకంలో నుంచి వచ్చాం. కానీ పూర్వం నుంచి కూడా దేవుని కట్టడలో దేవుని వాక్య ప్రకారము ఎదిగిన కుటుంబము, ఆత్మీయతలో పరచబడిన కుటుంబం. అలాగే బిడ్డలు కూడా అబ్రహాము, సుజిత, ఫినిహౌస్, మరలా ఇప్పుడు దేవుని కృపను బట్టి మరి 2వ కోడలుగా వస్తున్న బిడ్డ కూడా ఆత్మీయురాలైతే కుటుంబం ఎంతగానో ఆశీర్వాదంగా అభివృద్ధి పడుతుంది. అయితే మరి చెప్పబోయేది ఏంటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఘనమైన వివాహాన్ని ఘనకరంగా మనం జరిగించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మహిమపరచుబడిలాగా మనం జరిగించాలి అన్ని విషయాల్లో. ఇప్పుడు పెండ్లి కుమారుని చేసిన మొదలుకొని మరి పాన్పు అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క పనిని కూడా ఆయన మహిమార్థకరంగానే జరిగించాలి. ప్రతి ఒక్క పనిని కూడా వాక్యానుసారంగానే జరిగించాలి. ఈ లోకంలో చాలా జరుగుతున్నాయి. వారిని చూసి మేము, మనల్ని చూసి ఇంకొకళ్ళు అన్నట్టుగా కాకుండా మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మనం ఆత్మీయతలో ఎదుగుచున్నామా, ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా మనం కట్టబడుచున్నామా, మన మట్టుకు మనం చూసుకోవాలి. కానీ ఒకరిని బట్టి ఒకరు చూసుకోవడం అనేది చాలా తప్పు అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. అయితే మరి దేవుని వాక్య ప్రకారము
ప్రతి విషయాలను కూడా అభివృద్ధి పరచబడితే ఫినెహాసు అలాగే నూతనముగా జతపరచబోతున్నటువంటి తన భార్య కూడా మరి ఎంతగానో వారి జీవితాల్లో అభివృద్ధి పరచబడతారు. 127వ కీర్తనలో ఇప్పుడు మనం చెప్పబడినట్లుగా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇల్లు అనగా శారీరక సంబంధమైన ఇల్లు కనపడుతుంది, మన ఆత్మ సంబంధమైన ఇల్లుగా కూడా కనబడుచున్నది. ఆత్మ సంబంధమైన ఇల్లు కట్టుటలో కూడా ప్రయాసము వ్యర్థమే మనం ఆత్మ సంబంధంగా లేకపోతే. అలాగే యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. యెహోవా కాపాడుతారు కదా. ఒక పట్టణాన్ని మనం ప్రాకారముగా ప్రార్థన చేసి దేవుడికి అప్పగించామంటే ఆ పట్టణాన్ని ఆయనే ప్రాకారముగా కావలి కాస్తూ ఉంటారు. ఆయనకు అప్పగించినప్పుడు మనం మెలకుగా ఉండటం ఎందుకు? మనం ఒకవేళ మెలకువ కలిగి ఉండటం కూడా వ్యర్థమని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మెలకువ కలిగి ఎప్పుడు ఉండాలంటే మనలో ప్రార్థనా శక్తి లేనప్పుడు, మనము దేవునికి అప్పగింపనప్పుడు మనం మెలకువ కలిగి ఉండాలి. అయితే మనం దేవునికి ప్రార్థనాపూర్వకముగా అప్పచెప్పాం కాబట్టి మనం మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే అని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమును ఆహారము తినిచుండుట కూడా వ్యర్థమే. ఏమిటి ఉపయోగం? తెల్లవారుజాము లెగిసి రాత్రి 12 గంటల వరకు కూడా కష్టపడి మరి కష్టార్జితం అనిపిస్తున్నారు. వీళ్ళు సహోదరులు దానియేలు మరి 5 నిమిషాలు దేవుని మాటలు చెప్తారు. ప్రభు పేరిట ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. 2 వాక్యాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. సార్వత్రిక పరిశుద్ధుల సంఘానికి ప్రభు చెప్పినటువంటి మాటలు, ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడి బాప్టిజం పొంది ప్రభు యొక్క బల్లలో పాలు పొందుతున్నారో వారందరికీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు పిండిని భౌతికంగా సిద్ధపరుస్తున్నారు పెండ్లి కొరకు. ఇది భౌతికమైనటువంటి క్రియ. కానీ క్రైస్తవ లోకానికి ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటు ఒకటి ఉంది. అది మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఎఫెసీ పత్రికలో ఆ మాటలు మనకు కనబడతాయి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం కాడ నుంచి మనం చూసినట్లయితే పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రికలో ఈ విధంగా రాస్తున్నాడు. ఏమనంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత. ఇప్పుడు భౌతికంగా పిన్నిని పెండ్లి కుమారునిగా చేయటానికి భౌతికమైనటువంటి శరీరానికి కొంత పొడులు సిద్ధపరిచారు. ఇది భౌతికమైనటువంటి క్రియ. కానీ యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడి యేసు ప్రభు యొక్క రక్త మాంసములను స్వీకరిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవునికి కూడా ఏమంటున్నాడంటే పౌలు గారు, వాక్యముతో ఉదక స్నానము. వాక్యము ఉదకము అనంటే, ఉదకము అంటే నీళ్లు. వాక్యం అనేటువంటి నీళ్లు వాక్యంతో పోల్చబడింది. ఎవరైతే వాక్యం అనేటువంటి నీళ్లతోటి స్నానం చేస్తారో, అంటే భౌతికంగా సిద్ధపరచడానికి ఇక్కడ కొన్ని పొడులు సిద్ధపరిచారో అవి తన శరీరానికి రాస్తారు. అయితే మనం అంతరంగంలో ఉన్నటువంటి మలినాన్ని కడుక్కోవాలని అంటే పౌలు గారు ఏమంటున్నారంటే, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి మాటల్ని ఈరోజు మనం చదువుకుంటా ఉన్నాం. ఇవి అంతరంగంలో ఉన్నటువంటి మలినాన్ని కడుక్కోవటానికి వాక్యం అనేటువంటి ఉదకం అవసరం అంటా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి మనకు ఈ వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత ప్రతిదినం మనం కడుక్కుంటాము. ఒకానొక రోజుని పెండ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చి అంటాడంట, సిద్ధపడినటువంటి సంఘాన్ని, నా బిడ్డలారా ఎక్కిరండి అంటాడంట. ఎవరైతే ఆధ్యాత్మికంగా సిద్ధపడి భూమి మీద రెడీగా ఉంటారో వారికి మాత్రమే వినపడుతుంది ఆ పిలుపు. అందరికీ వినపడదు. రెప్పపాట్లు వెళ్ళిపోతాం. సిద్ధపడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన బోర మోగగానే వెళ్ళిపోతారు. కంతో సిద్ధపడి రెడీగా ఉంటారు, వాళ్ళకు మాత్రమే ఆ పిలుపు వినబడుతుంది. అంటే బ్రతికుంటే గనక మనం భూమి మీద ప్రభు రాకడ ఆలస్యమయ్యి బ్రతుకుంటే, చనిపోతే వెళ్ళిపోతాం, మనకి సిద్ధపరిచినటువంటి స్థలానికి వెళ్ళిపోతాం, అక్కడ ఉంటాము ప్రభు వచ్చేంత వరకు. లేదా ప్రభు మనం కనురెప్ప పాటలో ఆయనను ఎదుర్కొంటామంటే వెళ్ళి ఆయన మధ్యాకాశానికి వస్తారో మనం వెళ్ళి ఎదుర్కొని పోతా ఉన్నాం. ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవిత
విధానం. పెండ్లి కుమారుడు పిలుస్తాడు, పెండ్లి కుమార్తె ఏమవ్వాలి? సిద్ధపడి రెడీగా ఉండాలి. ఇప్పుడు పిన్నిని భౌతికంగా సిద్ధపరుస్తున్నారు. మరి కొన్ని గంటల్లో అతను పెండ్లి కుమారుడిగా స్టేజ్ ఎక్కబోతా ఉన్నాడు. పెండ్లి కుమారుడు ఎలా అయ్యాడు అని అంటే, పెండ్లి కుమార్తె వచ్చింది కాబట్టి పెండ్లి కుమారుడు అయ్యాడు. పెండ్లి కుమార్తె లేకపోతే పెండ్లి కుమారుడు అని పిలుస్తారా? పిలవరు. ఎప్పుడు పిలుస్తారు? పెండ్లి కుదిరిన తర్వాత, పెండ్లి కుమార్తె రెడీ అయిన తర్వాత అప్పుడే పెండ్లి కుమారుడు అంటారు. అంతవరకు ఏమంటారంటే ఆ సహోదరుడే అంటారు, లేదా పేరు పెట్టి పిలిహౌసిన కుమారుడే అని అంటారు. పెండ్లి కుమారుడు ఎప్పుడవుతాడంటే పెండ్లి కుమార్తె వచ్చిన తర్వాత మాత్రమే పెండ్లి కుమారుడు అవుతాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమనంటే, నేను ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు, కానీ ప్రభువు కొన్ని పద్ధతులు ఇచ్చాడు క్రైస్తవ్యానికి. నేను చెప్తున్నాను పర్టికులర్గా, మారు మనసు పొంది రక్షించబడి ప్రభు యొక్క రక్తమాంసములను స్వీకరించేటువంటి వారికి కొన్ని నిబంధనలు పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. ఇవి కొత్త నిబంధనలు ప్రతి పత్రికలో కూడా మనకు కనబడతా ఉంటాయి. అర్థమవుతుందా? అయితే మనం ఏం చేస్తున్నామంటే చదువుకుంటున్నాము కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాం. 100% బైబిల్ చదువుతూ ఉన్నాం, వాక్యం 365 రోజులు ఏదో ఒక చోట వాక్యం వినబడుతుంది. తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి, ఆగ్నేయం నుంచి, నైరుతి నుంచి, ఈశాన్యం నుంచి, ప్రతి మూల నుంచి కూడా వాక్యం వినబడుతుంది మనకి. కానీ వింటున్నాము కానీ, చదువుతున్నాము కానీ ఆచరించలేకపోతున్నాం, ఆచరణలో పెట్టలేకపోతున్నాం. ఎప్పుడైతే క్రైస్తవుడు దీన్ని ఆచరించగలుగుతాడో, అర్థమవుతుందా? జరిగే కార్యాల విషయంలో దేవుని పద్ధతి అనేది ఒకటి ఉంది. ఏంటది? దేవుని పద్ధతి. సంఘము దేవుని పద్ధతినే ఫాలో అవ్వాలి, లోక మర్యాదల్ని అనుసరించు అని చక్కని విషయాన్ని మరి చెప్పారు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. వివాహానికి ముందు పెళ్లి చూపులు ఉంటాయి. ఏం చూపులు అయ్యి? పెళ్లి చూపులు. అది దేనికి సాదృశ్యం అంటే, మనము ఒకప్పుడు మేఘాల మీద ఎక్కి సంఘం ప్రభుని కనులార ముఖ దర్శనము చేస్తాం. మన నిరీక్షణ. రెబకా కనులెత్తి చూస్తే ఇస్సాకు కనబడ్డాడు, ఇస్సాకు కనులెత్తి చూస్తే రెబకా కనబడ్డాడు. సంఘం కనులెత్తితే యేసు ప్రభు కనబడాలి. యేసు ప్రభు కనులెత్తి చూశాడనుకో సంఘం కనబడాలి. ఈరోజు ఇప్పుడు మనము ప్రభువుని అద్దంలో చూస్తున్నాం. రేపు ముఖ దర్శనాన్ని ప్రభుని ముఖాముఖిగా ముఖ దర్శనము చేస్తాం. ఒకటి పెళ్లి చూపు. రెండవది ప్రధానము. ప్రధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు పౌలు గారు అంటాడు, మిమ్మల్ని క్రీస్తుకు ప్రదానము చేసి తిని అన్నాడు. ప్రదానము చేయబడిన అమ్మాయి ఎవరు వివాహం చేసుకోరు, సంబంధాలు కూడా రావు. క్రీస్తుకి మనం ప్రదానం చేయబడ్డాము. సర్పము తన కుయ్యెత్తి చేత అవ్వను మోసపుచ్చినట్లాగా ప్రదానము చేయబడిన సంఘాన్ని మోసం చెయ్యాలని సర్పం తిరుగుతుంది, సాతానుడు. అందుకు సంఘము దేవునికి ప్రదానం చేయబడ్డది కనుక పెళ్లి కుమారుడు వస్తాడు, వివాహాన్ని చేసుకుంటాడు. అది మూడవదిగా ఇలాగా పెళ్లి కుమారునిగా అలంకరించడం. అంటే పెళ్లి కుమారుడు అంతఃపురంలోంచి వస్తాడు, పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపడాలి. అది రేపు మంగళవారం నాడు తన భార్య రాగానే ఎక్కలేని సంతోషం, కళ, నవ్వు, అప్పుడున్న కళ మామూలుగా ఉండదు. ఎలా ఉందో రేపు పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు గారు పెళ్లి కుమార్తె అయిన సంఘాన్ని చూసినప్పుడు ఆయన బాధలన్నీ కనుమరుగైపోతాయి. ఎంత సంతోషం! పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూసి సంతోషించాలి. సంఘాన్ని చూసి ఏం చేయాలి? వివాహం మంగళవారం వివాహం జరుగుతుంది. అది దేవునికి సంఘానికి సాదృశ్యం. మన వివాహం అయితే మధ్యాకాశంలో జరుగుతుంది. 7 ఏళ్ల పెండ్లి విందు. గొర్రెపిల్ల పెళ్లి వివాహోత్సవానికి పిలవబడిన వారు ధన్యులు. మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి. అర్థమైందా? మీ పేరుందో జీవగ్రంథం లేదో చెక్ చేసుకోండి. ఎవరు మనల్ని విమర్శించకూడదు, మనం ఏం చేయాలి? చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి పెళ్లి కుమారుడిగా అలంకారం
నుండి యవ్వనం వరకు క్షేమాన్ని కలగజేశారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటైన సహాయాన్ని ఏర్పాటు చేశారు. కనుక తండ్రి మరి శుభకార్యాన్ని ఏర్పాటు చేస్తూ దానికి ముందు పెళ్లి కుమారునిగా మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మరి కృపను దయచేసి ఈ బిడ్డను బలపరిచి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి మరి నాయన పెళ్లికి సంబంధించిన అన్ని విషయాలలో మరి జ్ఞానముగా నీ బిడ్డ పని జరిగించడానికి కృపను కలగచేయండి. మరి ముఖ్యముగా మరి నాయన నీ బిడ్డను బలపరచండి, నీ అభిషేకాన్ని ఉంచండి, నీ కృపను ఉంచండి. నాయన నీ బిడ్డను బలపరచమని ప్రార్థించి దినమందు నూనె పోసి మరి పెళ్లి కుమారునిగా సిద్ధపరచడానికి కృపను అనుగ్రహించారు. మీరే బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. సేవకురాలు కూడా ప్రార్థన. స్తోత్రము ప్రేమగల తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా నాయన సామ్యూల్ గారిని మరి తమను ప్రేమించిన రెండవ కుమారుడు ప్రభా పెళ్లి హౌస్ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వివాహాన్ని నిర్ణయించారు మంగళవారం ప్రభా. మరి నాయన ఈ దినమందు తండ్రి పెళ్లి కుమారునిగా సిద్ధపరుస్తుండగా తండ్రి బిడ్డకి మీ దీవెనను ప్రభా నూనె రాసి తండ్రి మేము కుమారుడిగా సిద్ధపరుస్తుండగా తండ్రి ఆయన మీరు కూడా సిద్ధపరిచినట్లుగా మీరు కూడా నాయన అలంకరించినట్లుగా తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత నాయన అలంకరించబడినట్లుగా మీ దీవెనల చేత నింపబడినట్లుగా తండ్రి అటు కృప బిడ్డకి మీరు కలగజేసిన అక్కడ ఉషారాణిని కూడా సిద్ధపరుస్తున్నారు తండ్రి. బిడ్డల్ని ప్రభా ఇరువురిని నాయన రేపు మంగళవారం ఏకపరుస్తుండగా మీ కృప చూపించి సహాయం చేసి మమ్మల్ని అందరినీ మీరు ఆకడికై సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సృష్టికర్త అయిన తండ్రి ప్రేమయు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వినియాస్కి అక్కడ పెళ్లి కుమార్తె ఉషారానికి అలాగే ఈ కార్యక్రమంలో పాలు పొందిన మనందరికీ కుటుంబ సభ్యులకి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం తోడయ్యుండును గాక. ఒక్కొక్కరు నూనె రాసి అలాగే పువ్వులేసి బిడ్డను దీవించవలసిందిగా ప్రభు పిలిచి తప్పనిసరిగా నూనె రాసి మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అహర్ని సలదీనహీనుడగునాను హాయనెడు ధ్వని గ్రహించి మని పెను. యెహోవా మురళాలించెను తన మహాదయను నను గణించెను.
వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమిదను నీ ఎన్నడు కనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిపెను యెహోవా నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను అగన్